బోడే రామచంద్ర యాదవ్ ఈ పేరు వింటేనే అధికార పార్టీ నాయకులు హడలిపోతున్నారా? అందుకే కేసుల మీద కేసులు పెడుతున్నారా? అధికార వైసీపీకి పక్కలో బల్లెంలా తయారైన బీసీవై పార్టీ అధినేతపై భారీ కుట్ర జరుగుతోందా? అధికార పార్టీ నేతలతో కొందరు పోలీసులు కూడా కుమ్మక్కయ్యారా? బోడే రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ అధినేత. అధికార పార్టీ ఎన్ని దాడులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా రామచంద్ర యాదవ్ ఎక్కడా తగ్గడం లేదు, ఎవరికీ లొంగడం లేదు. తనను నమ్ముకున్న ప్రజల కోసం పోరాటం సాగిస్తున్న రామచంద్ర యాదవ్ ఈసారి పుంగనూరులో గెలుపు జెండా ఎగరవేయడం ఖాయమని వైసీపీ సర్వేలో కూడా తేలిపోయిందట. దీంతో ఎలాగైనా సరే రామచంద్ర యాదవ్ను ప్రజల్లోకి రాకుండా చేసేందుకు కొందరు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారన్న అంశం పోలీస్ వర్గాలతో పాటు సామాన్య ప్రజల్లో కూడా చర్చనీయాంశమవుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక రామచంద్ర యాదవ్పై లెక్కలేనన్ని కేసులు పెట్టారు. దాదాపు 40కి పైగా కేసులు పెట్టారు. పుంగనూరులో రామచంద్ర యాదవ్ను అసలు బయట తిరగనివ్వరు. ఆయన ఎక్కడ అడుగు పెట్టినా కేసులే. ఇటీవల కాలంలో చాలా కేసులు పెట్టారు. అయినా ఏమీ చేయలేకపోయారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా తమ కోసం నిలబడ్డ రామచంద్ర యాదవ్కు బీసీవై పార్టీ కార్యకర్తలు అండగా ఉంటున్నారు. పుంగనూరు ప్రజలు కూడా నియోజకవర్గంలో ఫ్యాక్షన్ తరహా వాతావరణం పోవాలన్నా, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా రామచంద్ర యాదవ్ వల్లనే సాధ్యమంటున్నారు. వైసీపీ ఐపాక్ సర్వేలో కూడా ఈసారి పుంగనూరులో రామచంద్ర యాదవ్ విజయ దుందుమి మోగించడం ఖాయమన్న రిపోర్ట్ రావడంతోనే ఎలాగైనా రామచంద్ర యాదవ్పై తీవ్ర నేరాలను మోపి అక్రమ కేసులతో జైల్లో బంధించాలన్న కుట్రకు అధికార పార్టీ నేతలు తెరతీశారని, అందుకు కొంతమంది పోలీసులు కూడా సహకారం అందించబోతున్నారని పోలీస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. పెద్దిరెడ్డి నేతృత్వంలోని రామచంద్ర యాదవ్పై భారీ కుట్ర జరుగుతోందని రామచంద్ర యాదవ్ అభిమానులు ఆరోపిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాలపై ఏ విధంగా ఉక్కుపాదం మోపుతున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే రామచంద్ర యాదవ్ మాత్రం వైసీపీ దాడులకు బెదరడం లేదు. కేసులు పెడితే సైలెంట్ అవుతాడని భావిస్తే వైసీపీని చీల్చి చెండాడుతున్నాడు. పెద్దిరెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. పులివెందుల వెళ్లి మరీ సీఎం జగన్పై కేసులు పెట్టారు. మొన్నటి వరకు చిత్తూరు ఎస్పీగా ఉండి రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా బదిలీ అయిన రిషాంత్ రెడ్డి వైసీపీకి కాపు కాస్తున్నాడని రామచంద్ర యాదవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే కొంతమంది పోలీసుల సహకారంతో అధికార పార్టీ రామచంద్ర యాదవ్పై తీవ్ర నేరాలకు సంబంధించిన అక్రమ కేసులు బనాయించేందుకు కుట్ర చేస్తున్నట్లు పోలీస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. చిత్తూరు జిల్లాలో ఒక ట్రెండ్ ఉంది. చేయని నేరాలకు బాధ్యులను చేసి అక్రమ కేసులు పెట్టించాలంటే అదో రకం కుట్ర అన్నమాట. అదేంటంటే రాత్రిపూట ఎర్రచందనం దుంగలు తెచ్చి ఇంట్లో పడేస్తారు. తెల్లారి పోలీసులు రైడ్ చేస్తారు. కారులోనో బైక్లోనో మనం వెళ్తూ మార్గమధ్యంలో టీ తాగడానికి షాప్ దగ్గర ఆగితే మనకు తెలియకుండానే గంజాయి ప్యాకెట్లు తెచ్చి బండిలో పెట్టేస్తారు. కాసేపట్లో పోలీసులు బండిని చెక్ చేసి కేసు బుక్ చేస్తారు. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే వేరే రాష్ట్రాల్లో డ్రగ్స్తో పట్టుబడిన వారితో లింకులు ఉన్నట్లు చెప్పిస్తారు. ఇలా రకరకాల అక్రమ కేసులు బనాయించేందుకు ఇదో రకం వ్యూహం అన్నమాట. ఇప్పుడు ఇదే తరహా నేరాలు రామచంద్ర యాదవ్పై మోపేందుకు భారీ కుట్ర రెడీ అయిపోయిందని రామచంద్ర యాదవ్ వర్గం ఆరోపిస్తోంది. ఇందులో కొందరు పోలీసులు పాత్రధారులుగా కుట్ర అమలు చేసేందుకు రెడీ అయిపోయారట. బోడే రామచంద్ర యాదవ్ పుంగనూరులో వీరోచితంగా రాజకీయ పోరాటం సాగిస్తున్నారు. పెద్దిరెడ్డి లాంటి నేతతో తలపడడం అంటే సామాన్య విషయం కాదు. పెద్దిరెడ్డికే చెమటలు పట్టిస్తున్నాడంటే సీఎం జగన్ పైనే పులివెందుల వెళ్లి కేసులు పెట్టాడంటేనే అర్థం చేసుకోవచ్చు రామచంద్ర యాదవ్ పవర్ ఏంటన్నది.
పుంగనూరు రామచంద్ర యాదవ్ అంటే తెలుగునాట తెలియని వారు ఉండరు. బీసీవై పార్టీ పెట్టి జాతీయ స్థాయిలో బీసీలను ఏకం చేసేందుకు, రాజ్యాధికారం సాధించేందుకు శ్రీకారం చుట్టారు. పార్టీ పెట్టిన తరువాత రామచంద్ర యాదవ్పై అణిచివేత మరింతగా పెరిగిపోయింది. పుంగనూరులో పెద్దిరెడ్డి ప్రజలను పీడిస్తున్నాడని రామచంద్ర యాదవ్ తొలి నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దిరెడ్డిని ఢీకొట్టడం అంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టడమే. ఏపీలో ఈ స్థాయిలో అధికార పార్టీని ఎదిరించిన నాయకుడు రామచంద్ర యాదవ్ తప్ప ఇంకొకరు లేరన్నది రాజకీయ పరిశీలకుల వాదన. నిత్యం పుంగనూరు వేదికగా అధికార పార్టీని ఢీకొడుతున్నారు రామచంద్ర యాదవ్. ఎన్ని కేసులు పెట్టినా, ఎంతగా అణిచివేయాలని చూసినా లొంగడం లేదు. పోరాటమే ఊపిరిగా అడుగులు వేస్తున్నారు. ఆ పోరాట తత్వమే రామచంద్ర యాదవ్కు ప్రజల్లో మంచి పేరు తీసుకొచ్చింది. అర్ధరాత్రి సైతం కార్యకర్తల కోసం అరాచక శక్తులను ఎదిరించి కాపాడుకుంటున్న రామచంద్ర యాదవ్ను అసలు సిసలు ప్రజానాయకుడిగా పుంగనూరు ప్రజలు భావిస్తున్నారు. బోడే రామచంద్ర యాదవ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాక ముందు వరకు పుంగనూరులో పెద్దిరెడ్డి ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లుగా ఉండేది పరిస్థితి. అయితే బోడే రామచంద్ర యాదవ్ వచ్చాక సీన్ పూర్తిగా మారిపోయింది. పెద్దిరెడ్డి అరాచకాలకు అడ్డుకట్ట వేసి దమ్మున్న ఏకైక నాయకుడు రామచంద్ర యాదవ్ ఒక్కడే అని బీసీవై పార్టీ కార్యకర్తలు అంటున్నారు. గత కొంతకాలంగా పెద్దిరెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు రామచంద్ర యాదవ్. పెద్దిరెడ్డిని ఎదిరించి మరీ పుంగనూరులో కార్యక్రమాలు చేస్తున్నారు రామచంద్ర యాదవ్. ప్రభుత్వ బాధిత వర్గాలకు అండగా నిలుస్తున్నారు. పోరాటమే ఊపిరిగా భారీగా బలం పెంచుకున్న రామచంద్ర యాదవ్ ఈసారి పెద్దిరెడ్డిని మట్టి కరిపించి అసెంబ్లీలో అడుగు పెట్టాలని అనుకుంటున్నారు. అందుకు ఇప్పటికే సర్వం సిద్ధం చేసుకున్నారు. దీంతో ఈసారి పుంగనూరులో ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేదని పెద్దిరెడ్డి భావిస్తున్నారట. అందుకే రామచంద్ర యాదవ్పై తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులు మోపి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే జైలుకు పంపాలన్న కుట్రకు తెరతీశారని రామచంద్ర యాదవ్ వర్గం ఆరోపిస్తోంది. పుంగనూరులో పరిస్థితి చూస్తే ఏ క్షణానైనా రామచంద్ర యాదవ్ను అరెస్ట్ చేస్తారన్నట్లుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రామచంద్ర యాదవ్ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. అయితేనేమి ప్రజాప్రతినిధులు కూడా చేయలేని విధంగా ప్రజాసేవలో దూసుకెళ్తున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఒక్క పుంగనూరులోనే కాదు, రాయలసీమ వ్యాప్తంగా రామచంద్ర యాదవ్ యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నారు. దీంతో పుంగనూరు ఎమ్మెల్యేగా రామచంద్ర యాదవ్ను గెలిపించాలని నియోజకవర్గ ప్రజలు కూడా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. రామచంద్ర యాదవ్ను గెలిపిస్తే నియోజకవర్గంలో దాడులు, దౌర్జన్యాలు ఉండవని, విస్తృత ప్రజాసేవకే రామచంద్ర యాదవ్ ప్రాధాన్యత ఇస్తారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఒక్క పుంగనూరులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ప్రజాదరణ సొంతం చేసుకున్న రామచంద్ర యాదవ్ దూకుడు తట్టుకోలేకే పెద్దిరెడ్డి భారీ కుట్రకు వ్యూహం పన్నారన్న ఆరోపణలు రామచంద్ర యాదవ్ వర్గం నుండి వినిపిస్తున్నాయి. క్షణక్షణం ఉత్కంఠగా మారిన పుంగనూరు రాజకీయంలో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది.